నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అవుతుంది ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఇదే వార్త కొంతకాలంగా చక్కర్లు కొడుతుంది అలానే ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ గా మారింది అయితే ఒక కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి ఆయన బెయిల్ రద్దు అవుతుంది అనేది ఇక్కడ చర్చ మరి ఇందులో వాస్తవం ఎంత ఎప్పుడు జైలుకి వెళ్తున్నారు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసెస్లు ఇరుక్కొని ఉన్నారు అయితే ఒకదాని తర్వాత ఒకదానికి కేసుకు సంబంధించి దెబ్బ మీద దెబ్బ పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఒక కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ రద్దు అవుతుంది సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం కన్ఫర్మ్ అనే ఒక వార్త ఉంది సో ఇది నిజమేనా వాస్తవం ఎంత ఇందులో ఈ న్యూస్ చాలా కాలం నుంచి వినిపిస్తుంది అవును సార్ అధికారం పోయిన తర్వాత నుంచి ఇక నా జైలుకే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా మంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు బెయిల్ రద్దు అవుతుంది దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్లో ఉన్నారు బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పి విశ్లేషకులు చెప్పారు అలాగే నాలాంటి వాళ్ళు కూడా ఆ కేసులకు సంబంధించిన అప్డేట్స్ చెప్తూ ఉన్నారు ఆస్ట్రాలజిస్టులు కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు తాజాగా కేసు ఇప్పుడు ఏంటంటే సిబిఐ వాళ్ళు ఒక మెమో వేశారు నాంపల్లి సిబిఐ కోర్టులో ఆ మెమో సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు హాజరు కావట్లేదు కాబట్టి వ్యక్తిగత హాజరు కావాలి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు ఇప్పుడు హాజరు కావాలని చెప్పి ఒక మెమో వేశారు ఆ మెమోలోని ఇంకొక కండిషన్ ఏంటంటే ఈయన లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళినటువంటి సందర్భంగా మాకు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళారు మేము 3 సార్లు కాల్ చేసాము ఆ ఫోన్ పనిచేయట్లేదు అది ఆయన ఫోన్ కాదు అనేది ఒక పిటిషన్ ఆ పిటిషన్ ఒకటి మెమో ఒకటి 2 ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది కోర్టు ఇది లండన్ వెళ్ళిన సందర్భంగా మాకు తప్పుడు నెంబర్ ఇచ్చారని సిబిఐ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేసేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోలేదు కదా ఆయన వచ్చారు కదా సో వచ్చారు కాబట్టి ఇక ఈ పిటిషన్ కి వాల్యూ లేదని చెప్పి డిస్మిస్ చేసింది రాకపోతే ఇష్యూ వచ్చాడు కాబట్టి ఈ పిటిషన్ కి వాల్యూ లేదని డిస్మిస్ చేసింది డిస్మిస్ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు ఏం చేశారు ఒక మెమో వేశారు ఏ మెమో కోర్టుకు హాజరు కావాలి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అప్పటి నుంచి ఆయన ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు ఇక నుంచి ఆయన్ని కోర్టులో ఫిజికల్ గా హాజరయ్యేలాగా మీరు ఆదేశించండి అని చెప్పి కోర్టుకి మెమో ఇవ్వడం జరిగింది సో దాని మీద ఇప్పుడు కనుక కోర్టు వ్యక్తిగతంగా హాజరు కామని చెప్పి చెప్తే ఆయన శుక్రవారం ఖచ్చితంగా హాజరు కావాలి ఇప్పుడు ఇక నుంచి ప్రతి శుక్రవారం హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఆయన హాజరైతే కనుక కేసు విచారణ కొంత స్పీడ్గా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది ఆయన మీద ఉన్నట్టు కేసులు ఏవి కూడా స్పీడ్గా ముందుకు పోవట్లేదు దాదాపు ఈడీ కేసులు కానీ సిబిఐ కానీ ఒక 21 కేసులు ఏమి ఉన్నాయి ఆయన మీద ఇప్పటి వరకు ఆయన మీద ఆరోపణలే ఎక్కడ కూడా ఏ కేసులో కూడా నిర్ధారణ కాలేదు 16 నెలలు జైలు జీవితం అయితే గడిపాడు ఈ కేసుల్లో ఇది ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి అనేటువంటి కేసులో అలాగే కొన్ని జప్తు చేశారు జప్తు కాదు అటాచ్ చేశారు కొన్ని అటాచ్ చేశారు అటాచ్ చేసినటువంటి క్రమంలో అక్కడ 30,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని చెప్పి కిట్ ప్రోకో జరిగిందని చెప్పి ప్రాథమికంగా షార్ట్ షీట్లు వేశారు సిబిఐ వాళ్ళు సిబిఐ షార్ట్ షీట్లు వేశారు సిబిఐ షార్ట్ షీట్లు వేసినప్పటికీ కూడా విచారణ ముందుకు జరగట్లేదు కారణం ఏంటి దాన్ని విచారించిన తర్వాత వాద ప్రతివాదం జరిగిన తర్వాత తీర్పు చెప్పే సమయానికి జడ్జెస్ బదిలీ అయిపోతున్నారు కొంతమంది ఏమో నాట్ బిఫోర్ అని చెప్పి కేసులు వేరే బెంచ్కి వేసేస్తూ ఉన్నారు ఇలా దాదాపుగా 8 సంవత్సరాల పాటు 12 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి ఈ కేసులు ఇప్పుడు వ్యక్తిగత హాజరు కావాలని చెప్పేసి కోర్టులో సిబిఐ వాళ్ళు మెమో వేశారు కాబట్టి బహుశా కోర్టు ఏం చెప్తుందో చూడాలి ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరైన తర్వాత కోర్టు అయితే విచారణ జరుగుతుంది కదా సో ఇప్పుడు బెయిల్ పిటిషన్ మీద కూడా ఎవరైనా బెయిల్ పిటిషన్ రద్దు చేయండి అని చెప్పి కనుక ఇస్తే దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది ఎందుకు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని అని అంటే కొన్ని కండిషన్స్ మధ్య ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఆంక్షలను ధిక్కరించాడు అనేది సిబిఐ వాళ్ళు చెబుతున్నారు అదొక అంశంగా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు కొత్తగా ఈయన బయట ఉన్నందువల్ల ఇప్పుడు ఆయన విపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్టులు కానీ కంపెనీలు పెట్టడానికి వస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావద్దు
అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్లు పెడుతున్నారు అనేది ఒకటి. రెండు, పోలీసు విభాగాన్ని ఈయన హెచ్చరిస్తూ ఉన్నారు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన తర్వాత మిమ్మల్ని బట్టలు ఎక్కువ తీసి నిలబెడతానని, కొన్ని రోజులు సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తానని చెప్పేసి ఇంకోసారి అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భయపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ కండిషన్స్ తోటి అయితే బెయిల్ ఇచ్చారో, ఈ 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారో, ఆ బెయిల్ కండిషన్ని ధిక్కరిస్తున్నట్టు ఈ అంశాలను పొందుపరిచి పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అది ఎవరైనా ఇచ్చు, పిటిషన్ గవర్నమెంట్ అయినా ఇవ్వచ్చు, లేదా సిబిఐ అయినా ఇవ్వచ్చు, లేదంటే పబ్లిక్ లిటిగెంట్ పిటిషన్ కూడా వేయచ్చు, పిల్లు అయినా వేయచ్చు ఎవరైనా సరే. సో ఆ తరహా పిల్లు పడే అవకాశం ఉంది. అప్పుడు ఈ బెయిల్ రద్దు అవుతుందా కాదా అనేది ఒకటి. ఇక దీంతో పాటు ఆయన బాబాయ్ అనగానే వివేకానంద రెడ్డి గుర్తొస్తారు. ఆ బాబాయ్ కాదు, ఇక్కడ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి. కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు మళ్ళా ముందుకు కదిలింది. కల్తీ నెయ్యి కూడా సిబిఐ వాళ్ళే విచారిస్తున్నారు. సెంట్రల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వాళ్ళు ఈ కేసును విచారిస్తున్నారు. కల్తీ నెయ్యి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినట్టు కల్తీ నెయ్యి, దానికి సంబంధించినట్టు కొన్ని షార్ట్ షీట్లు కూడా వేశారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఉన్నారు, ఆయన్ని 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పిఏకి మొత్తం తెలుసు కల్తీ నెయ్యి విషయంలో ఏం జరిగింది, ఎవరెవరికి ఆర్డర్ ఇచ్చారు, ఎవరెవరి దగ్గర నుంచి కల్తీ నెయ్యి వచ్చింది ఏంటి మొత్తం తెలుసు అని చెప్పి సిబిఐ వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఆయన అరెస్ట్ చేశారు, ఆయన పిఏని అరెస్ట్ చేశారు. కాబట్టి ఆయన పిఏ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఒక నివేదిక ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలు, ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ జరిగినటువంటి అక్రమాల మీద కూడా విజిలెన్స్ ఒక రిపోర్ట్ తయారు చేసి పెట్టింది. సో కాబట్టి ఆ కేసులో లేదంటే ఈ కేసులో, కల్తీ నెయ్యి కేసులో ఖచ్చితంగా 2 తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడేమో ఇంజనీరింగ్ వర్క్స్ వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకటి ఉంది, ఇక్కడేమో కల్తీ నెయ్యి ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేసేటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన పిఏ ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని, ఆయన ఇచ్చేటువంటి ఆధారాలను బేస్ చేసుకొని వైవి సుబ్బారెడ్డి మీద ఎంత సీరియస్గా సిబిఐ రియాక్ట్ అవుతుంది అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నారు రాజ్యసభ, కాబట్టి ఈజీగా అరెస్ట్ చేయడానికి ఉండదు. కాకపోతే ఈ కేసులు సీరియస్ కేసులు ఇప్పుడు సిబిఐ అండర్లో ఉంది కాబట్టి కల్తీ నెయ్యికి సంబంధించి కనుక కీలకమైన వాంగ్మూలం కనుక ఇస్తే ఆయన పిఏ ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసిన అవకాశం ఉంది. సో కాబట్టి కొంత కేసులు ముందుకు కదిలే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన కేసులు కొద్దిగా ముందుకు కదిలాయని చెప్పి అనిపిస్తూ ఉంది అంతే. అయినంత మాత్రాన ఆయన ఈ బెయిల్ రద్దు అయితేనే ఈయన అరెస్ట్ చేస్తారని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకు, వాళ్ళకి పుష్కలంగా ఢిల్లీ పెద్దల అండ ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ప్రపంచంలో వాళ్ళందరికీ తెలిసినటువంటి అంశం అది. సో కాబట్టి వాళ్ళు అన్నున్నంత వరకు వీళ్ళు అరెస్ట్ అవుతారని, బెయిల్ రద్దు అవుతుందని చెప్పి మనం పూర్తి స్థాయిలో అనుకోవడానికి లేదు. కాదు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకోవడం తప్పితే వాళ్ళు ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుంది, అరెస్ట్ అవుతారని మనం చెప్పలేం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.